మనోజ్ ఇక కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు అక్కడ. సో అందరినీ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి అందరినీ కూడా నారా లోకేష్ కలిసి ముచ్చటిస్తున్నారు. ఒక ఎమోషనల్ మూమెంట్ అక్కడ చూడొచ్చు మనం. నాదెండ్ల మనోహర్. సో మొత్తం మీద ఎన్డీఏ కూటమికి ఇది ఒక అఖండ విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా ఒక బిగ్గెస్ట్ ఫీస్, ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ప్రజలే ఒక తీర్పునిచ్చారు. చూస్తే కనుక వాష్డ్ అవుట్ అయిపోయింది అధికార పార్టీ. సో ఇక్కడ అందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబట్టిన అందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ఇక సినీ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తర్వాత చిరంజీవి, తమిళ తలైవర్ రజనీకాంత్, బాలకృష్ణ మరోవైపు కూర్చున్నారు. ఒక ప్రత్యేక ఒక సెగ్మెంట్ వైజ్ గా చూస్తా ఉన్నాం. సో నారా లోకేష్ అందరు కూడా అభివాదం చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సో విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి అంశాలన్నీ కూడా చంద్రబాబు మరి కాసేపట్లో కూడా రాబోతున్నారు. సమయం 11 గంటలకు. ఎస్, బోయపాటి శ్రీను వచ్చారు. మొట్టమొదటిసారిగా ఫలితాల రోజు కూడా అక్కడ ఫలితాలు జోష్ కనిపించిన నేపథ్యంలో బోయపాటి శ్రీను మొదటిగా వెళ్లి చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వేదిక పైన ఆయన కూడా ఒక ముఖ్య అతిథి హోదాలో కూర్చోబోతున్నారు బోయపాటి శ్రీను. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించి ఇద్దరు ప్రముఖులు అక్కడ పాల్గొన్నారు. అలాగే నందమూరి కుటుంబానికి సంబంధించిన గ్యాలరీని మనం చూస్తున్నాం. నందమూరి కుటుంబం, నారా కుటుంబానికి సంబంధించి అక్కడ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇంట్రెస్టింగ్, అక్కడ ఒక్కసారి ఈ ఫ్రేమ్ లో చూడొచ్చు. అచ్చెన్నాయుడు హోంమంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా రామ్మోహన్ నాయుడు కూడా కోరిన సందర్భాన్ని మనం చూసాం. నాదెండ్ల మనోహర్ ఆయన కూడా కేబినెట్ లో ఉండబోతున్నారు. దాంతో పాటు విజువల్ మనం చూస్తున్నాం. ఇటు నందమూరి బాలకృష్ణ, అలాగే తలైవ రజనీకాంత్, వీళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ప్రమాణ స్వీకార వేదిక, కేశవపురం ప్రమాణ స్వీకార వేదిక చేరుకోబోతున్నారు. ఇక్కడ ఒకసారి కేబినెట్ కూర్పుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాడు మనోజ్. ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే 8 మంది బీసీలు ఉన్నారు, 4 కాపు కమ్యూనిటీకి సంబంధించి కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నారు, అలాగే 4 కమ్మ సామాజిక వర్గం నుంచి, 3 రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. దాంతో పాటు 2 ఎస్సీ సామాజిక వర్గం, 1 ఎస్టీ సామాజిక వర్గం నుంచి, 1 ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఒకరున్నారు. కేబినెట్ లో ఒక వైద్య మంత్రికి సంబంధించి కూడా కూర్పులో చోటు కల్పించిన పరిస్థితి చంద్రబాబు. దీంతో పాటు ఇంట్రెస్టింగ్ గా కేబినెట్ లో 3 మహిళలు ఉన్నారు, అనిత, సంధ్య, సవిత. ఒక్కసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. అఖిరానందన్, అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబుతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా. ఒక స్పెషల్ వెహికల్ తోని కేసరపల్లి ఐటీ పార్క్ లోని ప్రమాణ స్వీకార కార్యక్రమం రాబోతున్నారు. సో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఏంటంటే నందమూరి ఫ్యామిలీ, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ రెండు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సో ఇక్కడ బాక్స్ లో చూడొచ్చు పవన్ కళ్యాణ్ సతీమణి కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి. ఎందుకంటే ఇటు నందమూరి ఫ్యామిలీ, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఇద్దరు కూడా రాజకీయంగా కొంత అనేక అడుగులు అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇది ఒక బిగ్ విక్టరీ అని చెప్పాలి. ఎప్పుడైతే జనసేన అనే పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారో, వెనకాల విజువల్ వేస్తూ సందడి చేస్తూ ఉంటే ఆ విజువల్ ని గుర్తుంటుంది. వెనకాల ఆయన ఆగు అన్నట్టు సైగించినప్పుడు జోష్ కనిపించింది వాళ్ళు. ఆ రోజు వెంకయ్యనాయుడు కూడా చేరుకున్నారు. వేదికపై వెంకయ్యనాయుడు చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొంతమంది వ్యక్తులను కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సో వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నారు. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు. మెగా స్టార్ వెంకయ్యనాయుడు, తమిళ తలైవ రజనీకాంత్ కూడా కరాచలనం చేస్తున్నారు. అమిత్ షా ఎంట్రీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం అక్కడ కరచాలనం చేస్తున్నారు. ఇటు రజనీకాంత్, అలాగే అమిత్ షా పాటు పెమ్మసాని చంద్రశేఖర్, జేపీ నడ్డా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అందరు చేరుకున్నారు. వెంకయ్యనాయుడు, అమిత్ షా, నడ్డా అందరు చేరుకున్నారు. ఇక మిగిలిందల్లా the one and only yellow singam Nara Chandrababu Naidu and Tatum. Don't forget పవన్ కళ్యాణ్. ఒకే ఫ్రేమ్ లో అలా నడుచుకుంటూ వస్తే ఇదొక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ అందరు చేరుకున్నారు. అమిత్ షా, నడ్డా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా వచ్చారు. ఆయనతో పాటుగా మందకృష్ణ మారియో కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా ముఖ్య అతిథి హోదాలో కిషన్ రెడ్డి, మందకృష్ణ మారియో కూడా వేదిక మీద కూర్చోబోతున్నారు. వీళ్ళిద్దరు కూడా దానికి సంబంధించి విజువల్స్ కూడా చూస్తున్నాం. సో నడ్డా ఒక మల్టీ స్టారర్ మూవీ చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఈ ఫ్రేమ్ చూస్తుంటే. ఎందుకంటే ఇక్కడ చిరంజీవి చూడొచ్చు, రజనీకాంత్ చూడొచ్చు, దాంతో పాటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. సో మల్టీ స్టారర్ ఒక ఫ్రేమ్ అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఫ్రేమ్ మీరు చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అలాగే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉదయ భాస్కర్, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ భాస్కర్ మీరు చూడొచ్చు. దాంతో పాటు బాలశౌరి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం
విశాఖపట్నం నుంచి గెలుపొందారు ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో. ఎస్ విజువల్ మీరు చూస్తున్నారు, ఇటు రైట్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు కొనదెల కుటుంబానికి సంబంధించి సాయి ధరమ్ తేజ్. సందడ్ అంటే బహుశా సాయి ధరమ్ తేజ్ అనే కేర్ ఆఫ్ అడ్రస్ మెగా ఫ్యామిలీకి సంబంధించి విజువల్స్ లో కనబడుతున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళంతా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లోకి దిగారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీకి స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబుతో కలిసి కేసరపల్లి వెళ్లబోతున్నారు మోదీ. మరి కాసేపట్లో అటు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. 11:27 ఆయన ప్రమాణ స్వీకార వేదికకు చేరుకోబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనను రిసీవ్ చేసుకున్నారు. మోదీకి స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడు. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సందర్భాన్ని మనం చూసాం. చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కనుక ఇక్కడ ఓట్ షేర్ వైసీపీకి 40% వచ్చిన 45% ఓట్ షేర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇంత భారీ మెజారిటీ ఎంత కనుక ఎన్డీఏ ఆ కూటమి ఏర్పడిన భారీ భూమా అఖిల ప్రియ కూడా చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కరు ఇంకా చేరుకుంటున్నారు. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూసాం. ప్రముఖులందరూ ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. దీంతో ఆ వేదిక ఒక కళను సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సహజంగా వేదికకే ఒక కళ ఉంటుంది. ఆ కళకు సంబంధించి ఇటువంటి ప్రముఖులు చేరుకున్నప్పుడు ఆ కళ మరింత శతసహస్ర శోభాయమానం అనే ఒక పదం మన తెలుగులో వాడుతూ ఉంటారు సాధారణంగా. ఆ పదం ఇక్కడ యాప్ట్ అవుతుంది అనుకోవాలి. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మన ఫ్రేమ్ లో చూడొచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా, అలాగే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ కూడా మనం ఆ ఫ్రేమ్ లో చూడొచ్చు. ఒకసారి ఈ ఫ్రేమ్ చూస్తే నీకేమనిపిస్తోంది మనోజ్? ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడ చూసినా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఆ పచ్చ కండువాలు జై చంద్ర అన్న నినాదాల మధ్య కేసరపల్లి ఐటీ పార్క్ మొత్తం కూడా హోరెత్తిపోతోంది. ఎటు చూసినా జనం.